రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఆర్ఐ కేంద్ర ఎన్నికల సంఘం ఎస్ఆర్ఐ నిర్వహిస్తుంది. అందులో భాగంగానే ప్రతిపక్షాలు కూడా దీన్ని విమర్శిస్తూ వస్తున్నాయి. మనతో పాటు మొత్తంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, మొత్తంగా చూసుకుంటే కనుక ఈ ఎస్ఐఆర్ని ఏదైతే ఉందో ఈ యొక్క బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఎట్లా చూడాలంటారు? ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్కు వేరే పని లేదు. ఎస్ఐఆర్లో వాళ్ళు కూడా పాల్గొంటున్నారు, లేదని కాదు. ఇది అన్ని రాజకీయ పార్టీలు పాల్గొనాల్సి ఉంది. వాళ్ళకి భయం ఏంటంటే బీజేపీ బలం పెరుగుతుంది కాబట్టి ఎస్ఐఆర్ మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఎస్ఐఆర్ అనేది ఓట్లు వాళ్ళు మనం చాలా చేర్చుకోవటం. ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఓట్లు తీసేయడం, ఎవరు డూప్లికేట్ ఓట్లునే వాళ్ళు తీసేయడం, ఎవరైతే విదేశీయులు ఉన్నారో వాళ్ళ ఓట్లు తీసేయడం. ఇది ప్రక్రియ దేశవ్యాప్తంగా జరిగినాయి. 12 సార్లు జరిగినాయి గతంలో. ఇప్పుడు వీళ్ళ ఏడిపోయిందో మాకు అర్థం కాదు. అంటే ఇది దేశవ్యాప్తంగా జరుగుతుందా లేకుంటే టార్గెట్ చేసిన రాష్ట్రాలనే జరుగుతుంది అంటారు? ఇది మొత్తం 57 కోట్ల ఒక జనాభా అయిపోయింది. ఇంకా 37 కోట్ల జనాభా ఇప్పుడు జరుగుతుంది. అప్పుడు కొన్ని రాష్ట్రాలు, ఇప్పుడు కొన్ని సెకండ్ ఫేజ్ మీద ఈ దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఇది బీజేపీకి లాభపడేందుకే ఈ యొక్క ఎస్ఐఆర్ అనేది తెచ్చారు అంటూ కూడా ప్రతిపక్షాలు అంటున్నాయి. ఏం చెప్తారు? ఇది బుద్ధి లేని వాళ్ళు చెప్తారు ఇట్లా. ఇదంతా కూడా ఇది తెలివి తక్కువ వాళ్ళు చెప్తారు. ఇది ఒక పార్టీకి లాభం కాదు కదా. అసలైన ఓటర్లకు స్థానం దొరుకుతుంది ఓటర్ లిస్టులో. ఇది ఓటర్ లిస్టు ప్రక్షాళనము. ఇది రాజకీయ పార్టీలకు లబ్ధి చేసేదో ఇది నష్టం చేసేదో విషయం కాదు. చివరిగా కేంద్ర ఎన్నికల సంఘంలో ఆధ్వర్యంలో నడుస్తుంది అంటారు, వాళ్ళేమో ప్రతిపక్షాలు బీజేపీ నుంచి నడుస్తుంది అంటారు. ఎలా చూడాలి? ఇప్పుడు వాళ్ళకి అడగమని చెప్పాలి. వాళ్ళు కూడా వస్తారు కదా రోజు అందరికి బిఎల్ఓతోని. బిఎల్ఓ ఎవరు మనుషులు? వాళ్ళ స్టేట్ గవర్నమెంట్ మనుషులే కదా. ఇవన్నీ ఏంటంటే వాళ్ళకు అవగాహన లేక ఇవన్నీ మాటలు. ఇది మొత్తంగా బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఎస్ఐఆర్ పైన చేస్తున్నటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో ఆ విమర్శలన్నింటినీ కూడా బీజేపీ అధ్యక్షుడైనటువంటి రామచందర్ తిప్పికొట్టడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక ఏవైతే నిజమైన ఓటర్లు ఉంటారో వారిని మాత్రమే ఈ దాంట్లో చేరుస్తున్నాము, నిజమైన ఓటర్లు కాని వారు చనిపోయిన వారిని అందరినీ కూడా తొలగించడం జరుగుతుంది. ప్రతిపక్షాలు ఏవైతే విమర్శలు చేస్తున్నాయో వాటన్నిటిని తిప్పికొడతాం. బిఎల్ఓల ఆధ్వర్యంలోనే ఇది ఒక మొత్తంగా నడుస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలోనే నడుస్తుంది. కాబట్టి ఇది కొన్ని రాష్ట్రాలకు పరిమితం అయ్యేది కాదు, అన్ని రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతుంది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో ప్రవీణ్, వేదా టీవీ, హైదరాబాద్.